విద్యార్థి నిరుద్యోగులకు సంవత్సరానికి లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం చాలా బాధాకరం. అందులో భాగంగా మరి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత సమస్యలు పరిష్కరించాలని చెప్పి పోరాడుతున్న క్రమంలో మా నిరుద్యోగులను కావాలనే కక్షపూర్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయడం చాలా బాధాకరం, సిగ్గుచేటని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా. అయ్యా, మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చండి న్యాయబద్ధంగా. మా నిరుద్యోగులు పోరాడుతున్న క్రమంలో మీరు వారిని అరెస్ట్ చేసి వారిపైన కేసులు పెట్టాలని చూడడం, కేసులు పెట్టడం యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు నమ్మి ఓటు వేసిన నిరుద్యోగులకు మీరు చేసిన మోసం కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నా. ఇచ్చిన హామీలు ఏది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేసే విధంగా ఎంతో మంది నిరుద్యోగ యువత గ్రంథాలయాల చుట్టూ తిరుగుతూ, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు అప్పులు తెచ్చుకొని హాస్టల్లో వండుకొని చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల చాలా తీవ్రంగా నష్టపోతా ఉన్నారు, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కాయ కష్టం చేసి తల్లిదండ్రులు మా పిల్లలు బాగుపడతారని చెప్పి కోచింగ్ సెంటర్ల చుట్టూ కోచింగ్ సెంటర్ చేపించి వాళ్ళను చదివించిన క్రమంలో మరి ఇప్పటి వరకు తెలంగాణలో నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వడం చాలా బాధాకరం. నిరుద్యోగ యువత సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా విద్యారంగ సమస్యలు కూడా పరిష్కరించాలి. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ఎక్కువ స్థాయిలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకోవడం జరుగుతుంది. మరి వారికి ఇప్పటి వరకు అక్కడ ప్రభుత్వ విద్యా బలోపేతం చేయడంలో విఫలమైంది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా ప్రైవేటు విద్యా సంస్థ చదువుకున్న విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వల్ల అక్కడ ప్రైవేటు యాజమాన్యాలు పాస్ అయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల వారు పై చదువులు పోదామంటే ఫీజులు కట్టాలని చెప్పి యాజమాన్యాలు వేధించడం వల్ల విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి అయ్యా, మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న సమస్యలు పరిష్కరించండి, విద్యారంగాన్ని అధిక బడ్జెట్ కేటాయించి విద్యార్థులు న్యాయం చేయండి. విద్యార్థుల ఓట్లతోటి, విద్యార్థి తల్లిదండ్రుల ఓట్లతోటి గెలిచిన మీరు అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ మీరు ఎందుకు నిరుద్యోగ యువత సమస్యలు, విద్యారంగ సమస్యలు పరిష్కరించలే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో విద్యార్థుల సత్తా ఏంటో, నిరుద్యోగుల సత్తా ఏంటో మేము తెలియజేసేదాకా మీరు చూడొద్దు. మీరంతా ఆలోచించి విద్యార్థి నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించే మాత్రం రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లో తప్పకుండా అన్ని గ్రామాల్లో విద్యార్థి నిరుద్యోగుల సత్తా ఏంటో తెలియజేయడానికి కూడా మా నిరుద్యోగ యువత విద్యార్థి లోకం అంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలిసిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు ఆలోచించాలి. ఈ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు మరియు నిరుద్యోగుల సమస్యలు పరిశీలించకపోతే మాత్రం స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి స్పందించి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించి విద్యారంగ సమస్యలు పరిశీలించకుండా మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి కేయూ గడ్డ నుంచి హెచ్చరిస్తా ఉన్నా. నా పేరు నరేష్ మందన్, ఏబిఎస్ జిల్లా అధ్యక్షుడిని, కాంగ్రెస్.